సో ఇక్కడ ఎడక్కల్ కేవ్స్ దగ్గర వచ్చినాం, కానీ మండే క్లోజ్ అంటున్నారు. సో యాజ్ యూజువల్గా ఒక్క ప్లాన్ కూడా మనకి వర్కౌట్ కాదు. అనుకున్న ప్లాన్లు అన్నీ వర్కౌట్ కావడం లేదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి. నిన్న రాత్రి అక్కడ టెంట్ వేసుకొని జస్ట్ మార్నింగ్ లేసి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ అక్కడ రిసార్ట్కి వెళ్ళినాము, మార్నింగ్ అక్కడే టైం స్పెండ్ చేసినాము. బ్యూటిఫుల్. మేము వచ్చిన స్టార్ట్ అయిన దగ్గర నుంచి నిన్ననే మాకు నిన్న నుండి ఈరోజు మధ్యాహ్నం వరకు బ్యూటిఫుల్ టైం. సో ఇప్పుడు ఏం చేస్తామనేది భానుకు తెలియాలి. వెళ్దాం, హాస్టల్ వెళ్దాం. హాస్టలే కదా, ఓకే ఫైన్. సో ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. రైట్ నా టైం వచ్చేసి 7:12 అన్నమాట. అండ్ ఇక్కడ యాక్చువల్లీ ఒక హాస్టల్ కోసం వచ్చినాం, బట్ హాస్టల్ ఈజ్ ఫుల్. కాబట్టి ఇక్కడ ఒక క్యాంపింగ్ సైట్ ఉంది, అక్కడికి వచ్చినాం. ఓకేనా? సో నైట్లో మేబీ షూట్ చేయకపోవచ్చు, పొద్దున లేచి మంచిగా మీకు చూపెడతా. ఓకేనా? లెట్స్ గో. ఇట్స్ ఫైన్. ఓకే. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బ్లాక్ ఈగల్ క్యాంప్. సో రైట్ నౌ టైం వచ్చేసి 8:11 ఇన్ ద మార్నింగ్. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ట్రెక్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అండ్ ఆల్సో స్పెషల్ థింగ్ ఏంటంటే ఒక న్యాచురలిస్ట్ కూడా వస్తున్నారంట అక్కడ, ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అది కొంచెం కొత్తగా ఉంటుంది మనకి ఎక్స్పీరియన్స్, అండ్ మీకు కూడా కొత్తగా ఉంటుంది. నిన్న రాత్రి ఇక్కడే పడుకున్నాం అన్నమాట, ఈ టెంట్లో. అండ్ మంచిగా నిద్రపోయిన 2 days నుంచి ప్రాపర్ స్లీప్ లేకుండా నాకు. బట్ ఈసారి స్లీపింగ్ మ్యాట్ ఉండడంతో మంచిగా, స్లీపింగ్ మ్యాట్ కాదు స్లీపింగ్ బెడ్ ఇది. సో ఇది ఉండడంతో కొంచెం చలి తక్కువ వేసి మంచిగా పడుకున్నా. అండ్ ఫ్రెష్ అనమాట ఈరోజు అయితే కంప్లీట్లీ. ఇక్కడ భాను అండ్ అక్కడ మన యువకులు బాలకృష్ణ పడుకుండు. అండ్ ఇక్కడ సింగిల్ కింగ్ సంపత్ పడుకుండు. ఎస్, ఒక్కటే చెప్పలు ఉంది. గుడ్ మార్నింగ్. హౌ వాజ్ యువర్ స్లీప్? యా, ఇట్ వాస్ గుడ్. ఇట్ వాస్ పర్ఫెక్ట్. మంచిగా ఉండే, కాకపోతే నీ చెప్పు దొరికిందా? దొరకలేదు, అది చెప్పిన చెప్పు మిస్టరీ అంతా ఈరోజు. ఎక్కడ వెళ్ళిందో నేను హంట్ చేస్తా కదా వేరే వాళ్ళని, ఈరోజు నన్ను హంట్ చేసేసింది. నా చెప్పుల్ని ఒకటి వచ్చి హంట్ చేసేసింది. నా చెప్పులు ఎందుకు తీసుకోవాలి నాకు అర్థం కాలేదు. ఇది కూడా ఉంది అక్కడ, వేరే వాళ్ళది కూడా ఉంది. సో ఇది ఫెన్స్ లాగా అనమాట. అండ్ కింద నుంచి యానిమల్స్ వెళ్తుంటాయంట. నాకైతే ఏం స్పాట్ కాలేదు, బట్ ఎందుకంటే మనం ఆల్మోస్ట్ జంగల్ లోపలికే ఉన్నాం. ఓకే, యా వి రెడీ. సో ఇప్పుడు మనం నేచర్ వాక్కి వెళ్తున్నాం అనమాట. అండ్ విత్ అస్ వీ హ్యావ్ Mr. Akhil. Hi. This camp naturalist. Tell something about yourself first. So my name is Akhil again. So I'm a naturalist. So basically, I love nature, wildlife, do birding. Okay. Basically from grass to tiger. సో యాక్చువల్లీ ఇప్పుడు మన కైండ్ ఆఫ్ నేచర్ వాక్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే చూసుకోవచ్చు. Walk is basically small nature walk, not a hardcore trekking or anything. Basically, I'll be explaining about a bit of flora, fauna, kind of a pathway for elephants and samba deer to the stream. It actually leads to a stream. Correct. So they normally take this one for having. Now I understood why he asked me to wear shoes. And look at this. Okay. Can anyone guess what it is? A small, tiny creature. They use their saliva to bind the entire mound. Oh my God. With mixing with mud. There'll be lot of chambers inside. There'll be a farming chamber. There'll be a queen chamber. Acha. Yes. The farming chamber. Kind. They do have a male, female. True. I mean, males So, and females are like. During monsoons, you might have seen a lot of flying termites which is attracted to the lights, right? They are called alates.
Alights. Alights. They are the reproductors for the termites. They fly out from one mound. They will mate with other one from the other mound. Okay. That's how the entire population starts. After the mating, the male will die. Female will be fertilized for entire life. So that is one of the longest lifespan in insect world. Insect world. Up to like 30 to 50 years old Wow. lifespan. With the help of mechanical diggers, the scientists remove tons of earth. There are subterranean highways connecting the main chambers. This colossal and complex city was created by the collective will of the ant colony. The way they're planning here, I think they will take us over. I think if they get little more brainy, no? Okay, we will move forward. This is really big. అండ్ నిజంగానే ఇట్లాంటి వాక్స్కి మనం వెళ్తేనే మనం తెలుసుకోగలుగుతాం ఎస్పెషలీ విత్ న్యాచురలిస్ట్ Most of the people ask, how did you become a naturalist? Like this kind of small tiny thing, no? I mean, they only have a mandible. They don't have hands also. Right. And they don't have any engineering techniques, nothing. They are the best that is engineers the in the engineering marvel in itself, world. right? They are the best engineers in the world. I think These small tiny our, things fascinated me. our engineers, I think, learned from them. True, You know, very true. ancient. Still now they can't make it like properly because they can't keep any camera to check how they are doing it. Because the moment you keep a camera or a GoPro whatever, they will patch it up with mud. It went well, but he stepped off. Arre baap re. Oh shit. You okay, no? Wow. These are called lichens. They are in between this algae and fungi. So they indicate the quality of oxygen. Wherever you have 100% pure quality oxygen, then only we can see them surviving. Even Himalayan herbals, and it uses like for natural color. Acha. Himalayan herbals, they use it for a lot of medicinal values. I don't know what all medicinal purpose and how they are using it, but they use it. Okay. It's edible also. Not like raw. Has to be. చాలా కేర్ఫుల్గా ఉండాలి నేను ఇక్కడ. ఓకే నేను సక్సెస్ఫుల్గా ఒక ఫస్ట్ స్టెప్ అయితే క్రాస్ చేసేసిన. ఫైనలీ మనం ఒక వాటర్ స్ట్రీమ్ దగ్గర వచ్చినాం. So we normally take a pit stop here. Normally people like to take selfies and photographs here. And down there is a small natural pool. If people want to take a dip. It's coming from the mountain, spring water only. It originates on top of the mountain. You know, earlier there was trekking on top of this Chembra peak, right? Yeah. So there is a heart-shaped lake, everything is. There are a lot of water source, so it's quite fresh water. Only thing animal will drink, that's it. It can grow like a tree. The only thing, they keep trimming it. అచ్చా. It's like a bonsai Of course. kind of. This one is called Eupitorium. యూపిటోరియం. In Malayalam, it's called Communist Pacha. అచ్చా. Communist Pacha. Like, it actually grow like Communist Party. అచ్చా. When we were kids, when we used to play cricket or other games, no? When we get hurt, like small wounds and all, we like, it's for instant relief. We take the leaf of this plant, make it as a juice and keep it. వావ్. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. I think this road is closed for public now. Huh. है ना? So that is Chembra Peak. Huh. I mean, in between there is one more. That is the summit. అక్కడ మాకు వెళ్ళాల్సిన ప్లాన్ అన్నమాట, ఒరిజినల్ ప్లాన్. So there is a bird called Banasura laughing thrush. ఎస్ బాణాసుర. That bird you can only find above 1700 meter. So this bird habitat is just 50 square kilometer on top of this Chembra Peak. And only 500 left in the wild in the entire world. You only find that bird over here. ఓకే. So what happened during the trekking time, somebody had lit a cigarette or something. Some fire happened. Half of the habitat was burnt. That's why the trekking is stopped. Right now the birds are there.
hopefully might be recovering. ఏం చెప్పలేము ఇట్లా మనుషులే డేంజర్ జంతువుల కంటే. నిజంగా డేంజర్ Look at this dropping. This one is yesterday's. ఓకే You can see the urination and dropping. So this is carnivorous animal. Wild dogs is one of the best predator what we have in the forest in India or anywhere in the world. Their success rate of hunting is 95%. You can see this is fur of a deer, right? Deer also could be a rodent also. Right. And this is white color things are the calcium, which is like in the bones. So this is kind of marking the territory. So each animal like tiger, leopard, wild dogs, they have their own territories, right? They mark like this. They urinate, they drop in the visible area, so the other animal can easily see. So that's why I told wild dog it's like lot of there. Huh? There is one more dropping down there as well. We saw it like when we came yesterday. Right. Because we normally do this walk every day. Correct. This is fresh. Yesterday it was not there. Do you have any idea where my slipper went? Is it that wild dog? No. Might be somewhere. That Rufous babbler call is coming under the bushes. Okay. They'll be in a big flock. Again, endemic to Western Ghats. Also, you might have heard about jungle babblers, 7 sisters. They always will be in a number of 7 to 10. 7 to 10 or 7 to 14. So they keep babbling like this. That's why their name is babblers. They always will be in a big group. Mostly you can see them on the ground. Right. Rufous babbler. Look at the distribution. The green thing. Yeah. Only Western Ghat, and that too not completely. True. I mean, yeah. What all species do you have here? So if you taking the mammals from the predator, like apex predator, Okay. tiger, Acha. leopard, wild dogs, all 3 predators. Then we have a omnivorous species called sloth bear. Okay. Sloth bear, you know Balu, right? In Jungle Book. Right. We get them, but they are active in the early mornings and late evenings. Acha. They are called crepuscular. Tigers and leopards are called diurnal. They will be active, nocturnal. They will be active in the night. Wild dogs will be diurnal. They move in pack in daytime mostly. Okay. Rest in the night. Right. We have deers. If you come for the prey, Acha. we have samba deer, barking deer, spotted deer, mouse deer. Okay. In this area. So many of them. Samba deer is the biggest deer in Asia Okay. and one of the preferred prey for a tiger. Right. Since they like They use the same habitat Right. to survive. What about the different kind of birds? We have more than like 150 species of birds found in this region, like Rufous babbler, that is endemic again, Blythe starling, endemic again. We have hornbills like great hornbill, we have pied hornbill, we have Malabar grey hornbill, we have trogon, we have flycatchers like Nilgiri flycatcher is there. And right now verdicted, which is a winter migratory, which comes all the way from north. Winters are the best for them. And So is there any bird here that travels like from very far? right now you can see a wagtail called grey wagtail, which comes all the way from Himalayas. Himalaya. The greenest tree hotel in India. We can't see any concrete structure. Right. We are not harming any trees. We just bolted that planks. Right. Right? It's not nailed. Nailed. Okay. And this is going to be our dining area. Dining area. Okay. Everything will be on air. Wow, man. Suspended camping. So whenever we want to leave this area or stop camping, we can remove each and everything. You won't even see a single nail. Yeah, that we can get. that's the reason we call it like leaving no carbon footprint. True. Right? Leaving no trace. The green thing you can see, that would be our washroom. And there is one more coming up over there. And all this green and yellow marking is the water level for our tent. Achha. The tent is like already bought and kept over there. It's look like a stingray shape. Achha. So just need to tie. It will take only 5-10 minutes for tying one tent. We are trying to like accommodate 15 inventory of 15 at a time. We don't need overcrowded. Okay. And this, if you look,
It's the periphery of the forest. We haven't put any electric fencing or anything. So we are not stopping or blocking any pathway for the animals. They think about wildlife. అండ్ మ్యాక్సిమం 15 పీపుల్కి ఇక్కడ అలా ఉంది. ఓకే, బుకింగ్. ఇది ఒకసారి ఇంకా కన్స్ట్రక్ట్ కాలేదు కంప్లీట్లీ. కన్స్ట్రక్ట్ అయిన తర్వాత దిస్ విల్ బీ దిస్ యూనిక్ 3 కైండ్ ఆఫ్ క్యాంపింగ్ అనమాట. లైక్ ఇండియాలో ఒకటి కూడా లేదంటే అర్థం చేసుకోండి. ఇంకోటి అక్కడ ఉంది. సో అది దట్ విల్ బి ద క్యాంప్ అనమాట, ట్రీ క్యాంప్. ఐ థింక్ ఇట్ విల్ టేక్ 15 days ఆర్ సంథింగ్. అయిపోయిన తర్వాత ఇక్కడ మనం రావచ్చు. కానీ ఈ కాన్సెప్ట్ అంత యూనిక్ ఉంది, అందుకే ఇది కవర్ చేయాలనుకున్నాను. సో నిజంగా ఐ విష్ ఐ కెన్ స్టే ఇన్ దిస్ ప్లేస్. ఐ వాంటెడ్ టు గో అప్ బట్ ఇట్స్ నాట్ సేఫ్, ఎందుకంటే ఇంకా చెప్పినా కదా ఇప్పుడే కన్స్ట్రక్ట్ కాలేదు కంప్లీట్లీ. సో ఇప్పుడు బ్యాటరీ తక్కువ ఉంది, ఎప్పుడైనా ఈ కెమెరా బంద్ అయిపోవచ్చు. సో నేను కొంచెం సేపు ఇక్కడ కూర్చుని రిలాక్స్ అవుదాం అనుకుంటున్నా, ఎస్పెషల్లీ ఈ ప్లేస్లో. So it's a 12-day trip to Kerala. We started off with Bangalore, Nandivali, Mysore. సో ఈ స్ట్రీమ్లో స్నానం కూడా చేసుకున్నాం. మస్తు ఫీలింగ్ అబ్బా, నిజంగా చెప్తున్నా. ఇక 1 week దాకైతే ఈ ఫీలింగ్ నాకు ఉండిపోతుంది అంతే. ఆగు వస్తున్నా నేను ఒక్కడనే. నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ కదా, గోయింగ్ బ్యాక్ టు ద క్యాంప్. సో మార్చుకున్నా, అయిపోయింది. ఇంకా మొత్తం సామాన్ మళ్ళీ కార్లో పెట్టేసేయాలి. సో గైస్, దిస్ ఇస్ ది ఎండ్ హియర్ ఎట్ బ్లాక్ ఈగల్ క్యాంప్. సో బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. బ్రేక్ఫాస్ట్ టైం చాలా బాగుంది, చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ కొంచెం స్వీట్గా కూడా ఉంది కదా. I can feel that coconut flavor. యా కోచ్లు కూడా కాంపిటీషన్ చేస్తున్నాయి మాతో. ఆ రోజేమో కుక్క We are now next heading to Calicut అన్నమాట.